కబడ్డీ 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 చూసి జాగ్రత్త పట్టుకో 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 కబడ్డీ 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 జాను చెప్తుంటే ఏమో అనుకున్నాను. మా మీద వాళ్ళ చెయ్యి పడకుండా అందరినీ పడగొట్టి టీంని గెలిపించావు. చెప్పాను కదండి, మా అక్క లక్ష్మి అంటే లక్ష్మి బాంబ్ అని. పేలిందంటే మామూలుగా ఉండదు. ఇక చాలా ఆపుజాను. చూడండి, ఇక నుంచి మీరు మా పొలం వైపే కాదు, ఊళ్ళో ఏ పొలం వైపు కన్నెత్తి చూడకూడదు. వెళ్ళండి. ఇది మన పొలం, మన హక్కు. దీన్ని మన నుంచి ఎవరు లాగేసుకోలేరు. వెళ్ళి పనులు చూసుకోండి. అటగనమ్మా. జాను చెప్పినట్టు ఈ లక్ష్మి నిజంగా లక్ష్మి బాంబే. నేను అంతకు మించి ఆటం బాంబు నాంటి. నా ముందు ఈ దీపావళి బాంబులు ఏమి పనికిరావు. ఈ సరియు ఇంకా కాల్ చేయలేదేంటి ఆంటీ? ఏం చేస్తుంది? ఆ పార్వతిని అరేంజ్ చేసిందా లేదా? పదండి, తాతయ్య సమాధి దగ్గరికి వెళదాం. ఎవరు మనీషా? సరియు ఆంటీ. చెప్పు సరియు. పార్వతి రెడీ. ఆర్టిస్టే కదా? నిన్ను నన్ను మించిన నటిమని. వచ్చి రాగానే పేరుతో సహా క్యారెక్టర్లో బొదిగిపోయింది. ముందు ఇలాగే బిల్డప్లు ఇస్తాం, తర్వాత ఏమీ ఉండదు. లేదు మనీషా, తను రియల్లీ గ్రేట్ యాక్టర్. నా పాప నాకు కావాలి అని నా ముందు తెగ ఏడ్చింది. దాని యాక్టింగ్ చూసి ఒక్క క్షణం తనే లక్కీ బ్లడ్ మదర్ అనుకున్నాను.
అది నీ ముందు నా ముందు కాదు, మిత్ర ముందు నటించాలి. మిత్రకి చిన్న డౌట్ వచ్చినా నేనైపోతాను. మిత్రకే కాదు, లక్ష్మికి కూడా డౌట్ రాదు. అంత గొప్పగా నటిస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నా చేతుల్లో నువ్వైపోతావు. ఓకే మనీషా, ఇప్పుడు తనతో మిత్రకి కాల్ చేయించమంటావా? లేదు, రాహుకాలం వర్జం చూసి ఫోన్ చేయించు. ఇక్కడ మిత్ర లక్ష్మిల రొమాన్స్ చూడలేక నేను చేస్తుంటే నువ్వింకా టైం అడుగుతున్నావా? వెంటనే కాల్ చేయించు. కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా మనీషా, కసరుకుంటావెందుకు? మనీషా నోటికి మంచి చెడు ఏమీ లేవు. నన్నే కమెంట్ చేస్తుందా? అలాంటి మనిషితో స్నేహం చేశారమ్మా. టైం చూసి దాన్ని చావు దెబ్బ కొడతాను. అమ్మా లక్ష్మి, బాధపడకమ్మా. ఇదిగో దీపం వెలిగించు. ఒక్క క్షణం కూడా నువ్వు నా చెయ్యి వదలకూడదు. చివరి క్షణం వరకు నీ చెయ్యి వదలను భాగ్యం. తాతయ్య మనకి కర్మేంటి మనీషా? ఎవరో సమాధికి మనం దండం పెట్టడం ఏంటి? ఆ సరియు ఇంకా పార్వతితో మిత్రకి కాల్ చేయించడం లేదేంటంటే ఎందుకు ఇంత లేట్ చేస్తుంది? దేవయాని, మీరు దండం పెట్టుకోండి.
ఈ దరిద్రం ఇంకా ఎంతసేపు ఆంటీ చూడలేకపోతున్నాం. నేను ఆ చండాలని చూడలేకపోతున్నాను. అమ్మా లక్ష్మి, బాధపడకండమ్మా. మీరేడిస్తే పైనున్న అన్నయ్య ఆత్మ శాంతించదు. మేము తింటాం, మీరు తినండి తాతయ్య. మీకు ఆకలిస్తుంటుంది కదా తాతయ్య, ముందు మీరు తినండి. రోజు నేను ఎలాగూ మీకు తినిపించలేను కదా, నా చేతులతో తినిపిస్తే నాకు అదో సంతృప్తి. ఆ పార్వతి ఇంకా ఫోన్ చేయలేదేంటి ఆంటీ? చేస్తుంది, టెన్షన్ పడకు. ఏంటమ్మా అలా గుసగుసలాడుతున్నారు? మా లక్ష్మి చాలా బాగా వంట చేస్తుంది. లక్ష్మి వంటల గురించి కొత్తగా చెప్పనవసరం లేదండి. తన చేతి వంట అమృతం. మా పెద్దమ్మే వంట బాగా చేస్తుంది అనుకునేవాళ్ళం. లక్ష్మి వదిన అంతకంటే బాగా చేస్తుంది. అల్లుడు గారు అదృష్టవంతుడు. రోజు మా లక్ష్మి చేతి వంట తినే భాగ్యం కలిగింది. హలో, నేను పార్వతిని. పార్వతి అంటే ఎవరు? లక్కీ కన్న తల్లిని. పార్వతి ఎవరు? ఏమో తెలియదు సార్. హాస్పిటల్ ఆవిడ గురించి పెద్దగా వివరాలేం లేవు. లక్కీ కోసం వచ్చేసాను. నా పాప మీ దగ్గర ఉందంట కదా. నేను మీ ఇంటి దగ్గరికి వస్తే మీరు బయటికి వెళ్ళారని చెప్పారు. మీరు ఎప్పుడు వస్తారు? ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో నా పాపని నేను వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నా పాప నాకు కావాలి. ఏం మాట్లాడరేంటండి? హలో, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏమైందండి? అనయ్య, అనయ్య, మిత్రగారు
ఏమైందండి? ఏమైందంటే చెప్పరేంటండి? మరి నువ్వు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు కదా, చావు దెబ్బ కొట్టావు. ఆ కన్నీళ్ళేంటి మిత్రగారు? అసలు ఏం జరిగిందో చెప్పండి. కన్న కూతుర్ని కన్న కూతురు కాదు అని చెప్పి పరాయి తల్లి చేతిలో పెట్టి కన్న తండ్రి కంట్లో కన్నీళ్లు తెప్పించావు కదా మనీషా. నువ్వు ఉండాల్సిందానివే. ఆ సీను చాలా క్లోజప్ లో చూడాలంటీ. పదండి. అయ్యో, మీరు కూడా లేచి వెళ్ళిపోతున్నారేంటి? ఏమైంది? ఏం లేదు పెద్దాయనా, మీరు పిల్లలకి తినిపించండి. ఉం? మిత్రా, ఏమైంది? ఏమైందన్నయ్య? ఏం జరిగింది మిత్రా? ఎందుకు బాధపడుతున్నావు మిత్రా? దయచేసి చెప్పండి మిత్రగారు, అసలు ఏం జరిగింది? ఎవరు ఫోన్ చేశారండి? లక్కీ వాళ్ళ అమ్మ. లక్కీ వాళ్ళ అమ్మ. లక్కీ తనకు కావాలంట. నేను లక్కీని ఇచ్చేయాలంట. నేను లక్కీ వల్లే బతికాను, లక్కీ కోసమే బతుకుతున్నాను. అలాంటి నా ప్రాణాన్ని ఎలా తిరిగి ఇచ్చేయను? తను లేకుండా ఎలా బతకను? లక్కీ మీద నీకున్న ప్రేమ ఎవరు కాదని లేరు మిత్రా. అలాగే లక్కీని కావాలనుకుంటున్న కన్న తల్లిని కూడా నువ్వు కాదనకూడదు కదా. ఆవిడ అడిగితే లక్కీని ఇచ్చి తీరాల్సిందే. అలా ఎలా ఇస్తాడు మనీషా? ఇన్నాళ్ళు ప్రాణంగా పెంచుకొని ఇప్పుడు ఆ ప్రాణాన్ని ఇచ్చేయమంటే ఎవరైనా ఎలా ఇస్తారు? కరెక్టే ఆంటీ. లక్కీని తిరిగి ఇవ్వాలంటే నాకు కూడా బాధగానే ఉంది. లక్కీపై మనకి ప్రేమ ఉంది, కానీ హక్కు లేదు. మిత్ర ఆ లక్కీని దత్త తీసుకున్నాడు కదా, హక్కెందుకుండదు? అప్పుడు లక్కీ అనాథ అనుకొని అడాప్ట్ చేసుకున్నాడు. కానీ కన్న తల్లి వచ్చి అడిగితే ఆ దత్తత చెల్లదాంటీ. లక్కీని ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వను. లక్కీ కన్న తల్లే కాదు, ఆ దేవుడు వచ్చి అడిగినా లక్కీని ఇవ్వను. తను నా పాప, నా ప్రాణం. నా నుంచి తనని ఎవరు వేరు చేయలేరు. ఎవరు వేరు చేయలేరు. మిత్ర, నాకు లక్కీ కావాలి లక్ష్మి, కావాలి. లక్కీ కావాలి. లక్కీ లేకుండా నేను బతకలేను. నా లక్కీ నాకు దక్కించు, నా ప్రాణం నిలబెట్టు. ఏంటండి మిత్ర నన్ను హక్ చేసుకోకుండా ఆ లక్ష్మిని హక్ చేసుకున్నాడు? వాళ్ళది పవిత్ర బంధం. మరి నాదేంటి అక్రమ సంబంధమా? ప్రేమ బంధం. పెళ్లిలో ఉన్న విలువ ప్రేమలో ఉండదు.